హలో అండి అందరికీ. ఏందబ్బా ఇంత పొద్దున్నే వీడియో తీస్తుందని అనుకుంటున్నారా? మా రోహితాక్షి అయితే ఇంకా లేవలేదు. మా రోహితాక్షి కోసం నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే హెల్తీగా చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు లేచే లోపే నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టాలి వాడి కోసం. రోజు మిల్క్ అయితే అలవాటు చేసినాం, దాంట్లోనే ప్రోటీన్ ఏదైనా పౌడర్ వేసి చేద్దామని నా ఒపీనియన్ అయితే అనిపించింది. చిన్నప్పుడు అయితే బయట పాలు ఏం యూజ్ చేయలేదు వాడికి. ఇప్పుడైతే బయట పాలు అయితే పడ్డాయి అన్నమాట, అందుకే రెగ్యులర్గా అయితే తాగుతున్నాడు. అందుకే ప్రోటీన్ అయితే పౌడర్ అయితే యూస్ చేద్దామని నాకైతే అలా అనిపించింది. వాడికి అయితే పడి వాళ్ళకి హెల్తీగా ఉండే విధంగా చూసుకోవాలి కదా. ఓకే, ఈరోజైతే నేను ప్రోటీన్ ఫుడ్ అయితే మంచిగా ప్రిపేర్ చేస్తాను. అది మీరైతే ఒకసారి చూసేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక కళాయి తీసుకొని, ఇది పంప్కిన్ గింజలు అన్నమాట. నాకు ఎక్కువగా సీడ్స్ని మళ్ళీ పెద్దగా తెలియవు, కానీ డ్రై ఫ్రూట్స్ అయితే మా హస్బెండ్ తెస్తారన్నమాట. తింటాము, అలా అని అన్నీ కాదు, కొద్దిగా డైజెషన్ అవ్వాలి కాబట్టి. ఇలా అయితే మా రోహితాక్షి అయితే ఇవి బాగా తింటాడన్నమాట. పచ్చివే తినేస్తాడు. ఇవి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి, అంటే లైట్గా వేయించుకోవాలి. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా గుమ్మడి గింజలే అనుకుంటా నేను, నాకు తెలిసినంతవరకు, కానీ నాకు తెలియదు. తెలిసినంతవరకు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. నేను చెప్పేదాన్ని మంచిగా కరెక్ట్గా వినండి, అప్పుడే డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత అంటే మొత్తం చల్లారించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇదైతే యాడ్ చేసుకోండి. దీని పేరు తెలియదు నాకు, మీరేంటో కామెంట్ చేయండి. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. నేను కూడా ప్రెగ్నెన్సీలో కూడా తీసుకుంటున్నాను. ఇది అంటే రోజు పాల్లో 2 స్పూన్ 1 స్పూన్ వేసుకుంటే హెల్తీ కూడా మంచిది బేబీ, కానీ నేనైతే వేసుకుంటున్నాను. తర్వాత ఇదే స్వీట్ మకానా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా కరెక్ట్గా తీసుకున్నాను, అందుకే నాకైతే కరెక్ట్ కొలతలు అయితే వచ్చేసాయి అన్నమాట. మీరు ఎంతవరకు తీసుకుంటారో అంతవరకు కొలతలు అయితే తీసుకోండి అన్నమాట. దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాదం పప్పు అంత అంటే డైజెషన్ అవ్వదు కాబట్టి 10 అయితే వేసుకున్నాను. బాదం పప్పు వేసుకున్నాను, దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేనైతే నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ నువ్వులు అనేది కొంచెం హెల్తీగా అండ్ మంచిగా ఉంటుందని నేనైతే ఇలా అయితే దీన్ని కూడా చిటిపెటలాడేంత వరకు వేయించుకోవాలి. వేసుకొని తర్వాత దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా మంచిది. నువ్వులు కూడా పిల్లలకి పెడితే, ఇంకా లడ్డు చేసి పెడితే ఇంకా బాగా ఉంటుంది. తర్వాత పల్లీలు కూడా తీసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. పల్లీలు, నువ్వులు అండ్ బాదం పప్పు ఇవి తక్కువ క్వాంటిటీలో వేసుకోండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్లో ఇది కొంచెం తక్కువ ఉంటే చాలా హెల్త్కి మంచిది. ఇవి అన్నీ నేనైతే ఒకసారి తీసుకున్నాను. ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు అన్నీ చూసుకోండి. ఇంకా మీకు అవసరం ఉన్నది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది అయితే నేను ఇలా వేసుకున్నాను. దీన్ని మంచిగా మిక్సీ అయితే చేసుకోవాలి. ఇలా మిక్సీ గ్రైండ్ పౌడర్ లాగా వచ్చే విధంగా చేసుకుంటేనే మనకు మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మన మిల్క్లో వేసుకోవడానికి తాగడానికి కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది హెల్త్ కూడా. ఇలా రావాలన్నమాట. దీన్నైతే గాజు గ్లాస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పిల్లలు వాళ్ళు చేస్తానంటే వాళ్ళకి చేయనియండి, లేకపోతే అస్సలు మాటినరన్నమాట. వాళ్ళకు కూడా అలవాటు అయ్యిద్ది కదా పని చేయడం. మా రోహితాక్షి అయితే ఇక్కడ చేస్తానంటే, ఇక్కడ గాజు గ్లాస్లో వేస్తానంటే వాడికైతే ఇస్తున్నాను అన్నమాట. నేను ఏ పని చేసినా నాకు హెల్ప్ చేస్తాడు. అంత చిన్నోడే అన్నమాట. ఇంత చిన్నోడు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ బ్రెయిన్ ఇప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే పిల్లలు చేస్తానంటే వద్దని అస్సలు అనకండి. ఇప్పుడైతే నేనైతే వాడికైతే ఇస్తున్నాను. అయితే ఒక గాజు గ్లాస్లో అయితే స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా అయితే మిల్క్లో అయితే వేసేసుకొని తాగేసుకోవడమే, అంతే అండి. ఇంత సింపుల్గా చెప్తున్నానని అనుకోవచ్చు. ఇది సింపుల్ రెసిపీ కాబట్టి ఇంత ఈజీగా అయితే చేయడం అయిపోయిందన్నమాట. ఇదైతే నెల రోజుల దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది, అంత హెల్తీ కూడా అన్నమాట. నేనైతే మా రోహితాక్షిని ఒక గ్లాస్లో అయితే 2 స్పూన్ అయితే వేసేసుకొని దాంట్లోనే నేను కూడా తాగేస్తాను. ఇంకో గ్లాస్లో అయితే వాడు తాగుతాడు, ఇంకో గ్లాస్లో అయితే నేను ఇప్పుడైతే నేను వాడి కోసమే చూపిస్తున్నాను. చాలా మంచిది హెల్తీ కండి, మరీ చెప్తున్నాను. ఈసారి అయితే ఇలా ట్రై చేయాల్సిందే ఎవరైనా. ఇప్పుడైతే మా రోహితాక్షి వాడు చిన్న గ్లాస్లో రోజు తాగుతాడు. అదైతే ముందే తెచ్చుకొని పెడతాడు. పాలు చూడగానే అంత అలా అలవాటు అయిపోయిందన్నమాట. వాడు అంత రెగ్యులర్గా తీసుకుంటాడన్నమాట. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు నాకు డెలివరీ టైం కూడా దగ్గర వస్తుంది. వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను, అంత ఓపిక లేదు, అయినా పెట్టాలి అని అనుకుంటున్నా.
ఏదో ఒకటి కారణం అయితే వచ్చేస్తున్నాయి పెట్టడానికైతే. ఇలా అయితే ఒకసారి ట్రై చేయాల్సిందే. మా రోహితాక్ష్ చూసారా ఎలా తాగుతున్నాడో? ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అబ్బా.